ఇలాంటి సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా అండగా ఉండి ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో నాకు అవకాశం వచ్చే విషయంలో కీలకంగా నాకు అన్ని విధాల అండదండలు ఇచ్చిన శ్రీధర్ బాబు గారిని కూడా మర్చిపోననే విషయాన్ని మనవి చేసుకుంటూ మరి శ్రీపాదరావు గారి యొక్క ఏదైతే వారు చేసిన సేవలు మరవలేంది ఈరోజు వెల్ఫేర్ మినిస్టర్గా మా చేతుల మీదుగా ఆ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ఇది మంత్రిని ప్రజలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా, ముఖ్యంగా శ్రీపాద కాలనీ ప్రజలు ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జగిత్యాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కలవాలి అని చెప్తే నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే పార్టీలో చేరిన డాక్టర్ సంజయ్ కుమార్తో మాట్లాడి మరి మా ఏదైతే 20 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసి మాజీ చైర్మన్, మున్సిపల్ చైర్పర్సన్గా, మాజీ కౌన్సిలర్గా, సింగిల్ విండో చైర్మన్గా పనిచేసిన వాళ్ళందరూ సుమారు ఒక 50-52 మంది జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలుస్తానంటే మరి వారితో మాట్లాడి నేను టైం తీసుకోవడం జరిగింది. వారు ఏమన్నారంటే ఇన్ఛార్జ్ మినిస్టర్తో మాట్లాడి వారికి ఉన్నటువంటి అంశాల విషయాలు కూడా మాట్లాడి వారికి ప్రత్యేకమైన టైం ఇస్తాను. ఇలా వేరే విషయం ఏం లేదు, వేరే డిస్ప్యూట్ కూడా ఏం లేదు. దీనిలో కాంట్రవర్సీగా అంటే స్థానిక కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకం అనేది కాదు. ఎమ్మెల్యే గారు నేను కూర్చొని మాట్లాడే ఈ ఒక టైం ఫిక్స్ చేసినాం తప్ప వేరే ఉద్దేశం కాదు.